నాలుగేళ్లలో ఆర్టీసీలో సంస్కరణలతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేసినట్లు చెప్పారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. హైదరాబాద్ సిపిగా బదిలీపై వెళ్తున్న సజ్జనార్ను అధికారులు ఘనంగా సన్మానించారు. ఉద్యోగులపై దాడులు జరిగినప్పుడు కఠినంగా వ్యవహరించినట్లు చెప్పారు. ఓ యాడ్లో ఆర్టీసీ సంస్థ ప్రతిష్ట దిగజారేలా ఉండడంతో సినీ యాక్టర్కు లీగల్ నోటీసులు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ భవన్లో జరిగిన సన్మాన కార్యక్రమానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్టీసీ జర్నీలో తన స్టాప్ వచ్చిందంటూ పోస్ట్ చేశారు సజ్జనార్. ఒకటే మన టీజీఎస్ ఆర్టీసీ ఫ్యామిలీ మనం అందరూ కూడా ఒకటని చెప్పి ఆ ఫీలింగ్ నుంచి బయటపోతున్నానేమో అనిపించింది. కానీ బట్ స్టిల్ రోజు మీకు నా హృదయంలో ఉంటారు. ప్రతిసారి కూడా ఫస్ట్ కనిపించినాక మీరు అందరూ నాకు గుర్తొస్తారు. మీరు కూడా ఇంకా తొందరగా ట్రాన్స్ఫర్ వస్తుంది అనుకోలేదు. బట్ సడన్లీ లాస్ట్ ఒక 1 వీక్ నుంచి సో మెనీ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ దట్ ఐ థింక్ ఇట్ విల్ కమ్ అనిపించింది. లాస్ట్ ఒక 2-3 days నుంచి కూడా ఐ వాస్ ఫీలింగ్ మునిశేఖర్కి మనం ఏంటంటే చెప్పిన ఇట్స్ టఫ్ టైము, మనము ఇంకా వెళ్ళిపోతున్నంటే ఏం ఇష్యూస్ మిగిలినామో ఏమని చెప్పి చాలా ఆలోచించాము. 3rd September 2021 జాయిన్ కావడం జరిగింది. దానికంటే ముందు ఆల్మోస్ట్ 8 days నేను నా జాయినింగ్లో ఉండి టైం తీసుకొని మేము ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. సంస్థ గురించి కానీ సంస్థ ఎట్లా ఉంటుంది కూడా తెలియదు. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా స్కోప్ ఉంది మంచి పని చేయడానికి. ఈ సంస్థలు కూడా మంచి కాంట్రిబ్యూట్ చేయడానికి మంచి టీం ఉంది, మంచి ఎంప్లాయీస్ ఉన్నారు, చేయాల్సింది చాలా ఉందని చెప్పి ఒక ఫీలింగ్ కలిగింది. సో ఈ 4 సంవత్సరం ఎట్లా గడిచిందో అర్థం కాలేదు. ట్రైన్లకే నేను మొన్న అనిపిస్తే 4 years అయిపోయింది, ఎట్లా అయిపోయింది అనుకున్నాను. ఇది జస్ట్ ట్రైన్లకే బుల్లెట్ ట్రైన్ టైంలో వెళ్ళిపోయింది. మెమరబుల్ టైము. పోలీసులు వేరే కూడా చాలా చోట్ల చేశాను, చాలా ఊర్లు కూడా తిరిగి, బట్ ఇక్కడ స్పెండ్ చేసిన టైము చాలా మెమొరబుల్ నాకు. ఐ వాజ్ ఆల్సో సునీల్ సార్ చెప్పినట్టు డెస్టినీ వాజ్ విత్ అస్. డెస్టినీ ఆల్సో డ్రోవ్ మీ టు కమ్ అండ్ వర్క్ విత్ యూ ఆల్. ఐ థింక్ దైవం కూడా ఏదో ఆశీర్వాదించి మీరు అక్కడ వెళ్ళాల్సి వస్తుందని చెప్పి నాకు ఇక్కడ పంపించిందేమో చెప్పి ఒక గాఢమైన ఫీలింగ్ ఎప్పుడు కూడా నాకు